జై గురుదేవ. ఇంతకుముందు మనం జ్ఞాని కర్మలు చేసే విధానం, ఏ విధంగా ఊర్ధ్వముఖంగా ఆత్మదృష్టికోణంతో ఉంటుందో, అజ్ఞాని చేసే కర్మ అధోముఖంగా విషదృష్టికోణంతో ఉంటుందో, జ్ఞాని అజ్ఞాని కర్మలు చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాస్త దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే, ముందుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు సాధకుడు ముఖ్యంగా శ్రద్ధ అంటే స్థిరమైన విశ్వాసాన్ని అనే ఉక్కు ఖడ్గాన్ని చేత ధరించకపోతే, సాధనలో చలించి సాధనని మధ్యలోనే వదిలేసే ప్రమాదం ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో ఉంది. చాలా స్పష్టంగా గ్రహించాలి. అంటే లౌకికులు మాట్లాడే, అజ్ఞానులు మాట్లాడే ప్రమాణం లేని, నిబద్ధత లేని మాటలకి చలించి కనుక సాధకుడు సాధనను వదిలిపెట్టినట్టయితే జన్మచక్ర పరంపరలో పడిపోవడానికి మళ్ళీ సిద్ధమవుతున్నాడు అని చెప్పి హెచ్చరిక చేయవలసి ఉంటుందన్నమాట. ఇంతకు ముందు అనుకున్న కర్మయోగ మూల సూత్రాల్ని నిశితంగా గమనించడానికి ముందుకు వెళ్ళే ముందు కాస్త ఇందాక అనుకుంటున్న హెచ్చరిక, అప్రమత్తతని ఒక్కసారి సమన్వయం చేసుకుంటే, మిథ్యావాదులు అని మనం చూస్తున్నాం లోకంలో ఇప్పుడు. అంటే శరీరాన్ని చూపించి అద్వైత సాంప్రదాయంలో, జ్ఞాన మార్గంలో శరీరంను చూపించి ఇది మిథ్యాభూతం అని చెప్తుంటే, ఈ లోకాన్ని చూపించి ఇది మిథ్యాభూతం అని చెప్తుంటే, ఈ మిథ్యావాదులు అంటే ఈ భౌతికవాదులు ఏమంటూ ఉంటారంటే, వాళ్ళు వీటిని చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది అని అంటారన్నమాట. శంకరుల అద్వైత సాంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించడానికి పడిన తపనని, ఆ రోజుల్ని గమనించిన మహాత్ములు పడిన ఈ వేద ప్రమాణం, ఉపనిషత్ ప్రమాణం, శాస్త్ర ప్రమాణమైనటువంటి అద్వైత సాంప్రదాయాన్ని బోధించడంలో మహాత్ములు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. దేహపరంగా, మానసిక పరంగా ఏ మహాత్ముల్ని తరిచి చూసినా, మా సద్గురుదేవులతో సహా. ఎందుకంటే 99% అంతా అజ్ఞాన సంబంధమైన లౌకిక వస్తు వ్యామోహం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు. ఏ ఒక్కడో కోటికి ఆ ఒక్కడి గురించి మహాత్ములు పరితపన పడుతూ ఉంటారన్నమాట. ఆ ఒక్కడో చలించకూడదు ఈ అజ్ఞానపు మాటలకి, లోకంలో ఉన్న పోకడలకి. ఆ ఒక్క సాధకుడు చలించకుండా సాధనని కొనసాగించాలని కోరుకుంటారన్నమాట మహాత్ములు. అంటే ఈ రకరకాల మార్గాలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం జ్ఞాన సంబంధమైన, అద్వైత సంబంధమైన, ఆత్మజ్ఞాన సంబంధమైన విషయంలో ఈ సమస్త చరాచర ప్రకృతిని మిథ్య అని అంటారన్నమాట. ఈ దేహాన్ని కూడా మిథ్య అని అంటారు. ముందు అసలు మిథ్య అంటే ఏంటి అని ఇంతకుముందు అనుకున్నాం. మనం ఒక్కసారి గమనిస్తే, సత్ అంటే ఎప్పుడూ ఉండే వస్తువుని సత్ వస్తువు అంటారన్నమాట. అసత్ అంటే ఎప్పుడూ ఉండదని, ఎప్పుడూ ఉండన్నది అసత్. మిథ్య అంటే ఏంటంటే చూస్తున్నంతసేపు ఉన్నట్లు ఉంటుంది, తర్వాత కనుమరుగవుతుంది అన్నమాట. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనది. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అసత్ అంటే ఎప్పుడూ ఉండనది. మిథ్య అంటే కొంతకాలం ఉండి కనుమరుగైపోయేది, చూస్తున్నంతసేపు ఉన్నట్లు ఉండేది. మిథ్య అంటారు మరి దాన్ని. ఈ జ్ఞాన మార్గంలో వైరాగ్య భావన కలిగించడానికి మహాత్ములు సాధకుడికి చేసే బోధలో ఇది సమస్త చరాచర జగత్తు మిథ్య, ఈ దేహం మిథ్య అని ఎందుకు చెప్తారంటే వైరాగ్య భావనను పెంపొందించడానికి. అంతేకాని కర్మలను వదిలిపెట్టించేయడానికి కాదు. వారే జీవన్ముక్తులే కర్మలను నిర్వర్తిస్తుంటే సాధకుడిని వదిలిపెట్టమని ఎలా చెప్తారు? ఈ జ్ఞానానుభవం పొందని
అనుభవశూన్యులు చెప్పే మాటలను కనుక పట్టిపోతే సాధకుడు నాశనం అయిపోతారన్నమాట. అందుకని చాలా అప్రమత్తతో జాగరూకతతో ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో మహాత్ములు సూచించినటువంటి మార్గాన్ని ఎవరికి వారే సాధన చేసుకుంటూ తరించే ప్రయత్నం చేయాలి. ఈ బయట తిరుగుడు ఆపి ఎక్కడి వారు అక్కడే కూర్చుని ఈ శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సాధనను కొనసాగించే ప్రయత్నం చేయాలి. లేదంటే దొంగ గురువులను బారిన పడి శ్రమని, ధనాన్ని వృధా చేసుకుంటూ ఇల్లును కూడా వదిలిపెట్టి, కర్తవ్య నిర్వహణ వదిలిపెట్టి భ్రష్టు పట్టిపోతున్న ఎంతోమందిని గమనిస్తున్నాం ఇప్పుడు. అందుకని చేస్తున్న హెచ్చరిక మాట అంటే ఏంటంటే, ఈ వైరాగ్యాన్ని బోధించడానికి మహాత్ములు ఈ దేహం మిథ్య అని అంటారన్నమాట. అంటే ఆ వైరాగ్యం మూలాన్ని సాధకుడికి కోరికలు తగ్గి సాధన తీవ్రం చేస్తాడని. అదే జ్ఞాన సంపార్జన చేసి జ్ఞానానుభవం అయిన తర్వాత మరి ఆ జీవన్ముక్తుడు మళ్ళీ చక్కటి కర్తవ్య నిర్వహణ చేస్తూనే ఉంటాడు, కర్మలను వదిలిపెట్టరు. విషయానికి వస్తే సాధకుడు చలించకూడదు. కోటాను కోట్ల మందిలో ఏ కొంతమందో నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, అందులో ఏ ఒక్కడికో నేను అర్థమవుతానని చెప్పిన గీతాచార్యుల మాట, ద్వాపరయుగం నాటి మాట ఎలా ఉన్నా ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో కోటాను కోట్ల మందిలో ఏ కొంతమందో సాధనా మార్గంలో ఉంటే వారు ఈ లౌకికుల మాటలకు చలించకూడదు. విశ్వాసం అనే ఉక్కు గురువు మాట పట్ల, శాస్త్రం పట్ల విశ్వాసాన్ని, ఉక్కు ఖడ్గాన్ని చేపుని సాధన కొనసాగించవలసి ఉంటుంది. లేదంటే ఈ మిడిమిడి జ్ఞానంతో, అనుభవశూన్యంతో పలికే అజ్ఞానుల మాటలకు చలించి కనుక సాధనల మధ్యలో వదిలిపెడితే జన్మచక్ర పరంపరలో మళ్ళీ పడిపోవడానికి సిద్ధమవుతున్నట్టే అని చేస్తున్న మహాత్ముల హెచ్చరికను దృష్టిలో పెట్టుకుంటే విషయం ఏంటంటే, జ్ఞాన మార్గంలో ఈ దేహం మిథ్య అని చెప్తే ఈ భౌతికవాదులు ఏమంటారంటే, ఈ అజ్ఞాన వస్తువు వ్యామోహంలో ఉన్న అజ్ఞానులు ఏమంటారంటే పిచ్చి పట్టింది ఇలాగని అంటారన్నమాట. అదే వాళ్ళని శరీరం పడిపోయిన తర్వాత ఈ దేహాన్ని పంచభూతాల్లో కలిపేసేటప్పుడు అది కాష్టంలో కాల్చిన, భూమిలో పాతిపెట్టిన పంచభూతాల్లో దేహాన్ని కలిపేస్తున్నప్పుడు ఈ భౌతికవాదులను తీసుకొచ్చి అదే ప్రశ్న మళ్ళీ వాళ్ళని అడిగితే, దేహం శాశ్వతం అన్నావు కదా, ఒకప్పుడు ఈ దేహం మిథ్య అని చెప్పి మహాత్ములు బోధిస్తుంటే వాళ్ళ పిచ్చి వాళ్ళని ఎగతాళి చేసేవు కదా, మరి ఇప్పుడు ఆ దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది, మరి నీ సమాధానం ఏంటని ఈ భౌతికవాదులను అడిగితే నోరు పెగల్చరన్నమాట. అంటే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అంటే ఏంటంటే, ఏమి అప్రమత్తంగా సాధకుడు ఉండాలని చెప్పే ప్రయత్నం అంటే, మిడిమిడి జ్ఞానంతో, అనుభవశూన్యంతో పలికే భౌతికవాదులు పలికే మాటలకే లెక్క పెట్టవలసిన అవసరం లేదు. సాధననే విశ్వాసంతో, జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అని, దాన్ని పొందటానికే జీవుడు వచ్చాడని చెప్పి విశ్వాసంతో సాధన కొనసాగించి సాధకుడు తరించాలే, మధ్యలో చలించకూడదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నలో ఈ విషయం చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. కాస్త ఇంతకుముందు మనం కొనసాగిస్తున్నటువంటి కర్మయోగ మూల సూత్రాలు, వాటిని విపులంగా సమన్వయం చేసుకునే ప్రయత్నానికి ముందుకు వెళ్తే, సద్బుద్ధితో సత్సంకల్పం చేయటం మొదటి సూత్రం. సంకల్పరహితంగా కర్తృత్వరహిత భావనతో ఉండటం రెండో సూత్రం. ఫలాసక్తి రహితంగా నిష్కామ కర్మ చేయటం మూడో సూత్రం. ఈ మూడు సూత్రాలని ఆధారం చేసుకుని జ్ఞాని కర్మ చేస్తాడు, వీటికి విరుద్ధంగా అజ్ఞాని కర్మ చేస్తాడని అనుకున్నాం. జ్ఞాని చేసే కర్మ ముక్త స్వరూపం అయితే అజ్ఞాని చేసే కర్మ బంధస్వరూపం అని కూడా అనుకున్నాం. మరి
బంధస్వరూపమైనటువంటి అజ్ఞానంతో చేస్తున్న కర్మల్ని ఏ విధంగా కౌశల్యంతో నిర్వర్తించాలి అని సాధకులు గ్రహిస్తారని చెప్పి కర్మయోగ మూల సూత్రాల్ని తెరిచి చూసే ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే ఏంటంటే కర్మలు చేయటంలో భగవంతుడు ప్రసాదించిన స్వేచ్ఛని జీవుడు ఉపయోగించుకోవాలన్నమాట. దేని ద్వారా బుద్ధి అనే ఉక్కు ఖడ్గాన్ని చేబూని యుక్తాయుక్త విచక్షణతో వివేచనతో కర్మలో చేయటానికి పూనుకోవాలన్నమాట. మొదటి సూత్రం ఏంటంటే సద్బుద్ధితో సత్సంకల్పం చేయాలి. సంకల్పం చేసేటప్పుడే బుద్ధిని ఉపయోగించి అది సత్సంకల్పంగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. కర్మయోగ మొదటి సూత్రం, జ్ఞాని ఆచరించే మొదటి సూత్రం. ఆ బుద్ధి అనే దానికి పదును పెడితే దాన్ని ఒక్కసారి సంకల్పం వచ్చిన తర్వాత, ఒక కర్మను నిర్వర్తిస్తామని ఒక ఆలోచన తలంపు వచ్చిన తర్వాత బుద్ధిని అడగాలన్నమాట. ఈ కర్మ మంచిదేనా, ఏ విధమైన ప్రభావం ఇస్తుంది? బుద్ధి యుక్తాయుక్త విచక్షణ అనే శక్తిని కూడుకుని ఉంటుంది అన్నమాట. బుద్ధి ద్వారా సద్బుద్ధితో సత్సంకల్పం చేయాలన్నమాట. అది మొదటి సూత్రం. మనసుకు వచ్చిన ఆలోచనలల్లా కార్యరూపం దాల్చేయకూడదు. అది అజ్ఞాని చేసే కర్మలో మనస్సుకు వచ్చిన తలంపునల్లా కార్యరూపంలో పెట్టేస్తాడనమాట. జ్ఞాని అలా ఉండదు. జ్ఞానికి కూడా తలంపు ఉంటుంది, కానీ ఆ తలంపుని ఒక్కసారి ఒక్క క్షణం ఆగి బుద్ధి అనే ఆయుధం ద్వారా గీటు పెట్టి చూస్తాడన్నమాట జ్ఞాని, ఈ కర్మ చేయొచ్చా చేయకూడదా అని. అదే సద్బుద్ధితో సత్సంకల్పం చేయటం అంటారన్నమాట. దాన్ని మొదటి సూత్రం, కర్మయోగ మొదటి మూల సూత్రం. సద్బుద్ధి ద్వారా సత్సంకల్పం చేయాలి. రెండో సూత్రానికి ముందుకెళ్తే అద్వైత సాంప్రదాయం ప్రకారం ఉన్నది ఒకటే. ఆ ఉన్నదానిలో భాగమైన మనం అది చేయడానికి అవకాశం లేదు. అందుచేత ఏ విధమైన భావనను పెంపొందించుకోవాలంటే ఆ కర్మ నేను చెయ్యట్లేదు, ఉన్న ఏకాత్మ పరబ్రహ్మ చైతన్యం, ఒకటిగా ఉన్న చైతన్యంలో అంతర్భాగం నేను. ఈ కర్మ నేను చేయటానికి వీలు లేదు, ఆ మహా చైతన్యం చేయిస్తుంది. ఈ నేననే ఈ వస్తువు సాధనమై కర్మ చేయబడుతుంది అనే భావనను పెంపొందించుకోవాలి. అదే రెండో మూల సూత్రం. అంటే అకర్తృత్వ భావనతో, నేను చేస్తున్నాననే భావన లేకుండా ఉన్న మహా చైతన్యంలో అంతర్భాగమైన నేను రెండుగా లేను, ఉన్నది ఒక్కటే. అందుకని ఈ కర్మ కూడా ఉన్న మహా చైతన్యానికి సంబంధించిందే అని అకర్తృత్వ భావనతో కర్మలు చేయాలన్నమాట. దాన్నే మరొక రూపంగా చెప్పుకుంటే సంకల్పరహితంగా అనేది దానికి అన్వయం అవుతుంది. అకర్తృత్వ భావనతో ఈశ్వరుడు ద్వారా నిర్ణయింపబడి నా ద్వారా చేయబడుతుంది, నేను చెయ్యట్లేదు అనే భావనతో చేయాలన్నమాట. సంకల్పరహితం అనే భావన, ఈ అకర్తృత్వ భావనని సంకల్పరహితం అని ఎందుకన్నారంటే ఇది ధర్మ సూక్ష్మం, నిశితంగా గమనించాలి. పైకి చెప్తే సంకల్పం లేకుండా పని ఎలా అవుతుంది అంటారు కొంతమంది. ఇది కూడా అజ్ఞానపరమైన మాటే. దాన్ని సమన్వయం చేసుకుంటే ఈ ఆత్మానుభవం పొందిన జీవన్ముక్తుడు భూమి మీద వారు చేయవలసిన పనులు ఏమీ లేకపోయినా కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటారనుకున్నాం. మరి వారు చేసే కర్మలో ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వర ప్రేరేపితమై ఉంటాయి. అది గృహస్థు ఆత్మానుభవాన్ని పొందిన జీవన్ముక్తుడైన గృహస్థు గృహం పట్ల, భార్య బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల, వృత్తి పట్ల ఉన్న కర్తవ్యాన్ని ఆ జీవన్ముక్తుడు నిర్వర్తించేటప్పుడు అందులో అతనికి సంకల్పం ఏమి ఉండదు, కర్తవ్య నిర్వహణే ఉంటుంది.
చేయవలసిన పనులు కర్తవ్య నిర్వహణ అంటారన్నమాట వాటిని. అది తను ఒక కోరికతో ఏదో సాధించాలని చేయట్లా. అందుకనే సంకల్పరహితం అన్నారన్నమాట. ఈ అకర్తృత్వ భావనకే మరో పేరు సంకల్పరహితం. అకర్తృత్వ భావన అంటే ఉన్న మహా చైతన్యం ఒక్కటే, రెండోది పనిచేయడానికి అవకాశం లేదనే భావనతో పనిచేస్తుండలో ఆ మహా చైతన్యం ఈ జీవుడికి విధించిన ప్రారంధవశాన్ని, జీవుడికి విధించిన కర్తవ్య నిర్వహణని సంకల్పం చేయడు. అది సంకల్పరహితం అయిపోతుంది. సూక్ష్మంగా గ్రహిస్తే అకర్తృత్వ భావనతో చేసే కర్మ సంకల్పరహితంగా మారిపోతుంది అన్నమాట. కర్తవ్య నిర్వహణే మిగులుతుంది, అక్కడ సంకల్పం ఉండదు. అదే రెండో మూల సూత్రమైనటువంటి అకర్తృత్వ భావనతో కర్మలు చేస్తూ ఉంటాడు అన్నమాట జ్ఞాని. దీన్ని గ్రహించాలన్నమాట ఏ విధంగా కర్మలు చేయాలో. మూడోది ఏంటంటే ఫలాసక్తి రహితంగా నిష్కామంగా చేయమని. దీంట్లో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. అసలు ఫలాసక్తి లేకుండా కర్మను నిర్వర్తించడం సాధ్యం కాదు కదా అని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బుద్ధితో సత్సంకల్పాన్ని మనం ఎప్పుడైతే చేసామో అక్కడ సద్బుద్ధితో సత్సంకల్పం చేసాం కాబట్టి ఆ కర్మ యొక్క ఫలం ఏదైనప్పటికీ అకర్తృత్వ భావనతో వీడు చేసాడు కాబట్టి ఆ ఫలాన్ని భగవత్ అర్పితం చేస్తాడన్నమాట వీడు. ఆ సద్బుద్ధితో సత్సంకల్పం చేసి మొదలుపెట్టిన కర్మ అకర్తృత్వ భావనతో చేస్తాడు కాబట్టి దాని పట్ల ఏ విధమైన వ్యామోహం లేకుండా చేస్తాడు కాబట్టి ఆ కర్మ యొక్క ఫలం ఏదైనప్పటికీ ఈశ్వరార్పణ బుద్ధితో ఉండగలుగుతాడు కాబట్టి ఆ కర్మ ఫలాసక్తి రహితం అయిపోతుంది అన్నమాట. అంటే నిష్కామం అవుతుంది అన్నమాట. అది ఏ విధమైన ఆసక్తి లేకుండా ఆ అంతిమ ఫలం, కర్మ యొక్క అంతిమ ఫలం ప్రయోజనం ఏ విధంగా ఉన్నప్పటికీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసాడు కాబట్టి అది ఫలాసక్తి రహితం అయిపోతుంది. ఫలం పట్ల, ఆ కర్మ యొక్క అంతిమ ప్రయోజనం పట్ల ఏ విధమైన భావన కానీ, ఆనంద భావన కానీ, దుఃఖ భావన కానీ ఉండదు. సమత్వమే ఉంటుంది అక్కడ. ఆశ నిరాశ లేకుండా ఒక సమత్వ స్థితిలో ఆ కర్మ జరుగుతుంది కాబట్టి అది కోరిక లేకుండా జరిగింది కాబట్టి, సంకల్పరహితంగా అకర్తృత్వ భావంతో జరిగింది కాబట్టి ప్రయత్నం లేకుండానే అది నిష్కామకర్మ అయిపోతుంది, ఫలాసక్తి రహితం అయిపోతుంది. ఇది మాట మూడవ సూత్రం. జ్ఞాని ఫలాసక్తి రహితంగా కర్మలు చేస్తాడని ఎందుకంటారంటే దాని లోపల ఇంత సూక్ష్మం ఉంటుందన్నమాట. భౌతిక పరంగా కనుక ఫలాసక్తి రహితంగా కర్మ చేయమంటే దానికి సమన్వయం అవ్వదు. భౌతిక పరంగా వస్తు వ్యామోహమే జీవిత పరమలక్ష్యం అని కొట్టుకుపోతున్న జీవుడు వాడు ఏదో ఒక ఆశతో, ఇగో నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఇది కొనుక్కుంటాను, వాడికి అంతిమ ఫలం, కర్మ యొక్క అంతిమ ఫలం వాడి మైండ్లో ఉండి చేస్తాడు. వాడు ఫలాసక్తితో చేస్తాడు అజ్ఞాని. జ్ఞాని కర్తవ్య నిర్వహణ ఒక్కటే జ్ఞానికి పరమకార్యంగా ఉంటుంది. అది భగవత్కార్యంగా అకర్తృత్వ భావంతో సద్బుద్ధితో సంకల్పం చేస్తాడు కాబట్టి ఏ విధమైన ప్రణాళికలో వేయడు జ్ఞాని, ఏ విధమైన ఆశాభావం ఉండదు. అందుకని ఫలాన్ని ఏ విధంగానూ ఆశించక కర్మ ఎలాగో చేస్తున్నాడు సద్బుద్ధితో, అది అకర్తృత్వ భావం చేస్తున్నాడు, అది ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం ఏమిచ్చినా సరే భగవదర్పితం చేస్తాడనమాట. అందుకనే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు అని అంటంలో ఇంత లోతైన భావన ఉంటుందన్నమాట. జ్ఞాని చేసే ఏ విధమైన కర్మ అయినా భగవదర్పితం చేసేస్తారు. ఆ కర్మ యొక్క ప్రయోజనం ఏమున్నా భగవదర్పితం అయిపోతుంది. అందుకని వాడికి ఇంకా ఆసక్తి ఎక్కడ ఉంటుంది, దాంట్లో కర్తవ్య నిర్వహణ ఒక్కటే ఉంటుంది. అందుకని అది ఫలాసక్తి రహితం అయిపోతుంది, నిష్కామం అయిపోతుంది అన్నమాట. ఈ 3 సూత్రాలని ఆధారం చేసుకుని కనుక సాధకుడు
అజ్ఞాని సాధకుడిగా మారాలి, సాధకుడు జ్ఞానిగా మారాలి, జ్ఞాని అనుభవాన్ని పొందాలి. ఈ అనుభవ సిద్ధుడైన జ్ఞాని చేసే కర్మ ఈ 3 మూల సూత్రాలని ఆధారం చేసుకుని ఉంటుందని గ్రహించి ఈ అజ్ఞానులు సాధకుడిగా మారి సాధకుడు జ్ఞానిగా మారడంలో కర్మలు నిర్వర్తించవలసి ఉంటున్నప్పుడు ఇంతటి ఎరుకుతో, ఇంతటి సమన్వయంతో, జాగరూకతతో కర్మను చేయవలసి ఉంటుందన్నమాట. లేదంటే ఇంతకుముందు అనుకున్నట్టు కర్మ బంధనాన్ని తెచ్చిపెడుతుంది, జన్మ పరంపరల్ని పేని తాళ్ళుని ఏర్చి కూర్చి పెడుతుంది అన్నమాట. మరి కర్మని చేయటంలో కౌశల్యం కావాలనే జ్ఞాని కర్మని కౌశల్యంతో చేస్తాడని చెప్పడంలో ఇంత లోతైన భావన ఉంటుందన్నమాట. ఏ విధమైన ఎరుక లేకుండా కర్మలు కనుక చేసుకుంటూ పోతే అజ్ఞానిలాగా జన్మ పరంపర చక్రంలో నలిగి పోవటానికి అవసరమైన తాళ్ళుని పేర్చుకుంటున్నట్టే. అందుకని కాస్త ఈ జ్ఞాని చేసే కర్మ విధి విధానం తద్వారా ముక్తిని ఏ విధంగా పొందొచ్చు, అజ్ఞాని చేసే కర్మ విధి విధానంలో ఉండే దోషాలు, వాటిని ఏ విధంగా కర్మ యోగానికి సంబంధించిన 3 సూత్రాలను ఆధారం చేసుకుని జాగరూకతతో కనుక కర్మలు నిర్వర్తిస్తే అది ఏ విధంగా ముక్తిదాయకం అవుతాయో, లేకపోతే ఏ విధంగా బంధనంలో జన్మచక్ర పరంపరలో పడిపోతామో గమనించే ప్రయత్నం చేయాలి. మరి కాస్త ముందుకెళ్తే ఈ లౌకికుల దృష్టికోణంలో ఉండే అనుమానాలని నివృత్తి చేయటానికి ఒక్క మెట్టు దిగి కాస్త సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏంటంటే జ్ఞాన మార్గ సమన్వయం ప్రకారం ఈ పరం అంటే ఈ సమస్త చరాచర ప్రకృతికి ఆధారభూతమైనటువంటి మహా చైతన్యం, ఆత్మ చైతన్యాన్ని పరము అని అనుకుంటే ఆ పరము అనే మహా చైతన్యంలో ఇహము అంటే భౌతికపరమైన ప్రపంచం ఉంది, విశ్వం ఉంది. దాన్ని ఇహము అనుకుంటే ఈ ఇహములో ధనము అనే ఒక వస్తువు ఉంది. అంటే పరములో ఇహము, ఇహములో ధనము, ఈ 3 చక్రాలని గమనిస్తే పరములో ఇహము, ఇహములో ధనము ఉన్నాయన్నమాట. పరములో ఉన్న ఇహము నడవటానికి ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించడానికి కాలానుగుణంగా మనకు మనం ఏర్పాటు చేసుకున్నదే ధనం ఒక మోటివేటింగ్ ఫ్యాక్టరు అని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ ధనము అనేది అనాదిగా ఉన్నది ఏం కాదు, జీవిత పరమలక్ష్యానికి సంబంధించింది ఏం కాదు. అది జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం, జన్మచక్రం నుంచి బయటపడటం. మరి ఆ పరమును సాధించడంలో ఇహములో ఉన్న మనము సాధన ద్వారా పరమును సాధించాలి. మరి ఈ ఇహములో ధనం ఉంది, దాన్ని ఎలా సమన్వయం చేయాలి? అజ్ఞానులు ఈ ధన సముపార్జనే జీవిత పరమలక్ష్యమైన అడుగులేస్తుంటే సాధకుడు ఈ పరమును సాధించడం జీవిత పరమలక్ష్యం అని వెళ్తారనమాట. అంటే ఇహంలో ఉన్న అజ్ఞాని ధన సంపార్జన వేటలో పడుతుంటే ఇహములో ఉన్న సాధకుడు పరమును సాధించడానికి అడుగులు వేస్తూ ఉంటాడనమాట. ఇహములో ఉన్న సాధకుడు సాధన ద్వారా పరము వైపు అడుగులు వేస్తుంటే ఇహములో ఉన్న అజ్ఞాని మోహంలో, అజ్ఞానంలో ఉండి ధనము వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. మరి ఈ ధనాన్ని కొట్టిపారేలా కాదు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. కోటాను కోట్ల మందిలో కొంతమందో జన్మాంతరాల సాధన ప్రయోజనం వలన జ్ఞాన మార్గం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. వారికే వైరాగ్య భావన కలుగుతుంది, కోరికలు తగ్గించుకోగలుగుతారు. మిగతా 99 మంది ఇహంలోనే ఉంటారు, ధన సంపార్జన, వస్తు సంపార్జనే ధ్యేయంగా ఉంటారు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే
పరములో ఉన్న ఇహములో ఉన్న ధనము మనకంతట మనం సృష్టించుకున్నదే. ఎందుకంటే ఈ ఇహములో ఉన్న సిస్టమ్, ఒక వ్యవస్థ నడవటానికి ఇది వరకున్న వస్తు మార్పిడి విధానం ఇంతటి జనాభా కలగా ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో వస్తు మార్పిడి విధానం వీలు కాదు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఇంతటి విపరీతమైన జనసమూహం గల ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో ప్రపంచంలో వర్ణాశ్రమ వ్యవస్థ పాడైపోయిన దేశకాలమైన పరిస్థితుల్లో వస్తు మార్పిడి విధానం వీలు కాని ఇప్పటి దేశకాలమైన పరిస్థితుల్లో వ్యవస్థ నడవటానికి ధనము అనే ఒక మాధ్యమాన్ని తెచ్చుకున్నమాట మనం. దురదృష్టవశాత్తు ఆ ధన సంపార్జనే, ఆ ధనం ద్వారా వచ్చే వస్తు వ్యామోహంతో వస్తువులు సంపార్జించడమే జీవిత లక్ష్యం కింద తయారైపోయింది. 99 మంది ఇదే బాటలో ఉన్నారు. నూటికి ఒక్కడో సాధన ద్వారా పరమ వైపు అడుగులు వేస్తూ ఉంటాడనమాట. జీవిత లక్ష్యం ఏంటంటే పరమ వైపు అడుగులు వేయటం. అలాగని చెప్పి ధనం వద్దనంట్లా, అది ఎంతవరకు గ్రహించాలన్నమాట. అందుకని మనం కాస్త ఈ విషయాన్ని కాస్త తరచి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ధనము అనేది ఒక రకమైన వ్యవస్థని నడపటానికి ఒక మాధ్యమంగానే చూడాలి తప్పితే అది పరమావధిగా చూస్తున్నంతసేపు ఇందాక అనుకున్నట్టుగా అజ్ఞాని ఎరుక లేకుండా ఏ విధమైన కర్మలు చేస్తూ బంధంలో చిక్కుపడిపోతాడో ఆ విధమైన కర్మలే జరుగుతూ ఉంటాయి. ధనం, వస్తువులు, వాటి ప్రయోజనం ఎంతవరకు కనుక తెలుసుకోకపోతే బంధంలో పడిపోతాం జన్మచక్ర పరంపరలో. దాని నుంచి బయటపడాలంటే ధనము యొక్క ఆవశ్యకత, అది అసలు ఎందుకు వచ్చిందో ఈ ప్రపంచంలోకి, ఒక వ్యవస్థ నడవడానికి మనకు మనం సృష్టించుకున్న ఒక మాధ్యమం, అదంతే, పరమావధి కాదు. అది కర్తవ్య నిర్వహణకి ధనం అవసరం, కానీ ధనమే పరమావధి కాదు. ఆ విషయాన్ని గ్రహించాలన్నమాట. అసలు ఏం చెప్తారంటే మహాత్ములు, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞానం భవతి అని అంటారన్నమాట. అంటే దేన్ని తెలుసుకుంటే సమస్తం తెలియబడింది అవుతుందో అట్టి ఆత్మని ఎరగటమే జీవిత పరమలక్ష్యం, అదే సర్వజ్ఞత్వం అంటారన్నమాట. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞానం భవతి. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్త జ్ఞానాల్లో అందులో నిమిడీకృతమైనాయో ఆ జ్ఞానాన్ని పొందాలి జీవుడని, అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని పొందితే సమస్త జ్ఞానాల్లో అందులోని అంతర్భాగమే. తాను దేహమాత్రుణ్ణి కాదని, ఆత్మస్వరూపుణ్ణని, అహంకార పరిత్యాగమే మనోపరిత్యాగమని, మనోపరిత్యాగమే సంకల్ప పరిత్యాగమని తెలిసి మహోత్కృష్టమైన మానవ జన్మను ఉపయోగించుకుని సాధన ద్వారా జీవిత పరమలక్ష్యాన్ని, ఆత్మానుభవాన్ని పొందటమే జీవుడికి విధింపబడిన మహోత్కృష్టమైన కర్తవ్యం అని చెప్పి గ్రహించవలసి ఉంటుందన్నమాట. అదే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞానం భవతి అని ఒక సూత్రంలో చెప్పారన్నమాట మహాత్ములు. దేన్ని తెలుసుకుంటే సమస్తం తెలియబడుతుందో దాన్ని తెలుసుకోవాలన్నమాట. మిగతా దేన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా వెంపర్లాటే. ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలని పరుగే. అదే అజ్ఞాని ఎరుక లేకుండా చేసే పరుగు. జ్ఞాని ఏన్ని తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నవాడు అవుతాడో దాన్ని తెలుసుకుంటాడనమాట. ఈ విషయాన్ని ఎరిగి కర్మల్ని కౌశల్యంతో ఏ విధంగా చేయాలో ఎరుకతో, అప్రమత్తతో, జాగరూకతతో ఉంటారని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.